తర్వాత ఏ పేదలు ఆకలితో ఉండకూడదు, పేదవాళ్ళు అన్నది ఆకలితో ఉండకూడదు అని అన్నా క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా విశ్వాసంగా ఉంది. ఎందుకంటే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంది. ఇబ్బంది ఎండలో పడి హోటల్లో లేకపోయినా రోడ్ల మీద లేకపోయినా సరే అన్న క్యాంటీన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పలానా దగ్గర రైస్ ఉంటుంది, ఇదే కొంచెం ఆకలి తీరుతుంది అన్న లెక్కలో మనిషికి జగన్మోహన్ రెడ్డి అక్కడ అన్న క్యాంటీన్ అనేది డబ్బులు వృధా చేస్తున్నారు, అక్కడ బిచ్చగాళ్ళకి తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు. లేదు. ఈ అన్న క్యాంటీన్ చాలా తీసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. జనాలు ఇబ్బంది పడి ఆకలి కూడా రోడ్డు మీద పడి ఉండేవారు. ఈ పెట్టిన వాళ్ళు అయితే మళ్ళీ సంతోషం పడ్డారు. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే చాలా మేలు చేసేది. ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతాను అంటున్నారు చంద్రబాబు నాయుడు. పెంచడం చాలా మంచిది. జనాల్లో ఇంకా ఇబ్బంది లేకుండా బాధ లేకుండా చాలా బాగుంటుంది. అలాగే ఈ మొన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి 76 లక్షలు పెట్టి అన్నదానం చేయడం జరిగింది. పండ్లు ఫ్రూట్స్ అన్ని పంచడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేకలు కోసి రక్తాలు జల్లేవారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి ఇంత అన్నదానం చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు చేసింది ఏది కూడా మంచిగా కానీ మేలే కానీ సెట్ ఉండదండి. చంద్రబాబు ఏ విషయం కూడా ఉంది. ఒక ఉత్సాహాలు వచ్చినా సరే, మన రాజమండ్రి పుష్పరాలు వచ్చినా సరే, ఏ విషయం సరే అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నారా లోకేష్ గారు పునర్వికరణ పాపకి తన సొంత నిధులు 6 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ 10 కోట్లు అనేది ప్రజలు సేకరించారు. పాప కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ పిల్లల కోసం అని పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నారా లోకేష్ గారు ప్రారంభం చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, ఇది మంచి పరిణామం. ఆయనకి చాలా ఇదిగా చేస్తున్నారు, చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి. ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల అందరికి ఉపయోగం ఉందండి. అటువంటి పిల్లలకి కూడా చాలా చక్కగా ఆయన చేస్తున్నారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండ్ మంచి చేస్తారు. బాగుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే ప్రాబ్లం అని పెట్టగానే వెంటనే స్పందించి ఇదివరకు కూడా స్పందించారండి. ఆయన అదే కాదు, ఇదివరకు కూడా స్పందించి చేశారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అటువంటి మనిషికి కోట ప్రభుత్వం బాగుంది, పీస్ఫుల్ గా నడుస్తుంది, చాలా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ అండి, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 76 లక్షలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది. ఎలా చాలా మంచి ఇదిగా ఉంది సార్, బాగుంది. ఆయన సొంత అమౌంట్ ని అన్నదానానికి వినియోగించారు. ఎక్సలెంట్ సార్, బాగుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి మేకపోతులు బలిచ్చి రక్తాలు పాటల మీద జల్లడం అన్ని అనవసరాలు అండి. అవన్నీ చెప్పడం, దాని మీద స్పందించడం కూడా మంచి పనుల మీద స్పందించాలండి, అంతే. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఎక్సలెంట్ ఏర్పడింది సార్, బాగుంది, చాలా బాగుంది. అన్నా, ఇప్పుడు నారా లోకేష్ గారు పునర్విక పాపకి తన సొంత నిధులతో 6 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పునర్విక ప్రాజెక్ట్ అని చెప్పి ఈ పిల్లల కోసం అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు ఇలాంటి పనులు? ముఖ్యంగా ఆయన ఇలాంటి పని చేయడానికి మాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు అండి. అదే విధంగా ఇంకా అలాంటి పాపకి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటారో, హెల్త్ మీద చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. కొంచెం మందికి ఉన్న వాళ్ళకు పెట్టుకోగలరు, లేని వాళ్ళు పెట్టుకోలేకపోతారు. ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఆ పాపలా ఎంతో మందికి కూడా హెల్ప్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇలా హెల్ప్ జరుగుతుంది. మంచి వైద్యం కూడా అందిస్తారని నారా లోకేష్ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పాపకి హెల్త్ ఎలా బాగాలేదో, హెల్త్ బాగోలేని అందరూ కూడా ఇలాంటి ప్రాజెక్టు మంచి లాభాలు పాపని మళ్ళీ వైద్యం చేసుకోవడానికి శక్తి కూడా జరుగుతుందండి. లేని పేదల వాళ్ళకి పిల్లలు ఉంటారు. అందువల్ల ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఏదైనా ఆపద ఉందని తెలిస్తే ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టినా వెంటనే స్పందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్ల? నారా ఆయన ఒక రాజకీయ నాయకుడు కాకుండా మంచి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కొంచెం చేశారు. ఆయన కూడా మంచి పనులు చేస్తున్నారు. కొంచెం అలాగే ఇంకా ముందు కూడా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మంచి పనులు చేస్తారని కూడా మేము హృదయపూర్వకంగా కూడా మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా మంచిదే అన్న. ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో కూడా ఆయన మంచి ఉన్న స్థాయి ఎదుగుతారని మేము మరీ ప్రార్థిస్తున్నాం. అన్నా, ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ పునర్విక పాపకి 6 కోట్లు అనేది తన సొంత నిధులు ద్వారా అమ్మాయిని బతికించడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలకి ఆర్థిక జీవితనిచ్చినటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు చెప్పాలి. అలాగే సమాజం కూడా స్పందించి ఎంతో మంది ప్రతి పైసా అందరూ ఎంత కలిగితే అంత డొనేట్ చేశారు. ఆ విషయంలో మన సమాజం కూడా గొప్పదనే చెప్పాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టారో అది చిన్నపిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. అలాగే నారా లోకేష్ గారు చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాగ ఎవరైనా ఆపదనని వెంటనే ట్విట్టర్ లో మెసేజ్ పెడితే వెంటనే స్పందించడం జరిగింది. చాలా కార్యక్రమాలు కానీ చాలా మందికి ఆదుకున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక యువకుడై ఉండి నారా లోకేష్ గారు ఎలాంటి
చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారండి లోకేష్ గారు. అతను కూడా ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలను తెలుసుకొని బాగా చేస్తున్నారు. టోటల్ అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. బాగానే ఉందండి, నమ్మకం అయితే ఉంది. బాగా చేయగలరన్న ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదు అని చెప్పి అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అన్న 5 రూపాయలకే భోజనం అని? బాగా అనిపిస్తుంది సార్. చాలా మందికి ఇంట్లో కొంచెం మనకి మిగులుతుంది, మాక్సిమం మిగులుతుంది మనకి. చాలా సంతోషం సార్. కానీ మరి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నారు, ఇక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు అంటున్నాడు. అది కరెక్ట్గా వస్తారు, అదే అంతే. ఇది పెట్టడం చాలా మందికి మేలవుతుంది సార్. అదే చాలా మందికి ఎంప్లాయీస్ కి కూడా మేలవుతుంది సార్. అదే రోజు ఎంతమంది తింటున్నారు బాబాయ్ ఇలా వచ్చి? 350 to 400 బిట్వీన్. ఇలా హాస్పిటల్ దగ్గరలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గరలో పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది. 76 లక్షలు నారా భువనేశ్వరి వారు డొనేట్ చేశారు. చాలా సంతోషం. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అదే అంటే నారా చంద్రబాబు నాయుడు వస్తే ఈ పేదవాడికి అన్నం వల్ల ఎటువంటి లోటు ఉండదు అంటారు. అన్నం లోటు ఉండదు సార్. ఆయన ఉన్న ప్రభుత్వంగా ఉన్నప్పుడల్లా లోటు ఉండదు.